న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గం నాగలాపురం మండలం టీపీ కోటలో రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరారు. రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గుంతలకు మరమ్మతులు చేయాలని కోరారు. తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గంలో వరదయ్యపాలెం నుంచి శివాలయంకు వెళ్లే దారిలో ఏర్పడిన గుంత కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ రోడ్డు గుండా శివాలయానికి ప్రతిరోజు భక్తులు వెళుతుంటారని చెప్పారు. గుంతకు మట్టి పోసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని కోరారు. అనంతగిరి మండలంలోని వెంగాడలో సెల్ సిగ్నల్స్ వినియోగంలోకి తీసుకురావాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. జియో సెల్ టవర్ నిర్మాణం చేపట్టి 2 సంవత్సరాలు అవుతున్నా సెల్ సిగ్నల్స్ అందుబాటులోకి రాకపోవడంతో గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలన్నా ఈకేవైసీ తదితరవి చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మాజీ సర్పంచ్ కొండలరావు గురువారం తెలిపారు. ఇప్పటికైనా ఈ సమస్యపై అధికారులు స్పందించాలన్నారు. వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, కేంద్రం ఏ రాష్ట్రంలో గానీ నియమాలు చేయకూడదని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, మాజీ వక్ఫ్ బోర్డు సభ్యులు హఫీజ్ ఖాన్ అన్నారు. కర్నూలులోని ఆయన నివాసంలో మాట్లాడారు. వక్ఫ్ యూజర్ మార్పును కూడా నిలిపివేయాలని తెలిపిందని, మైనారిటీల హక్కులను అనుకూలంగా తీర్పు రావాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు కేజీ 10.500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 2 నిందితులను అరెస్టు చేశామని సీఐఎం చిన్నం నాయుడు తెలిపారు. వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. తమిళనాడుకు చెందిన నరేష్ సేతి, డి గోపీనాథ్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మూలపాడు దేవాలయంలో క్రీస్తు శ్రమల మరణ త్యాగాన్ని గుర్తు చేస్తూ ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ పాప జీవితాన్ని వీడి దేవుని వలె దేవుని వాక్కు వింటూ జీవించాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. మూలపాడు దేవాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ శిలువ మార్గంలో పాల్గొని శిలువను మోశారు. నిజాంపట్నం గ్రామంలోని శ్రీ మొగదారమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో పొంగలి షెడ్లు మరియు తలనీలాల షెడ్లు నిర్మాణానికి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ శంకుస్థాపన చేశారు. మొగదారమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించి నూతన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పొంగలి షెడ్, తలనీలాల షెడ్ ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోపిదేవి, విజయ నిర్మల, హరినాథ్ బాబు భక్తులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అక్కడే విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులు, మండల నియోజకవర్గ స్పెషల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఎంఈఓలు, తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఆర్డీఓలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. వల్లూరు మండలం గోటూరు సమీప ప్రాంతాన కడప తాడిపత్రి జాతీయ రహదారిపై పలువురు రైతులు వడ్లను వేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇలా జాతీయ రహదారిని వరికల్లంలాగా మారిస్తే ఈ దారి ప్రమాదాలకు నిలయాలుగా మారుతుందని వాహనదారులు వాపోతున్నారు. ఈ జాతీయ రహదారిపై భారీ వాహనాలు అధిక లోడుతో ప్రయాణిస్తుంటాయి. ఈ వరి కల్లాలను గమనించగా ప్రయాణిస్తే ప్రమాదానికి గురి కావాల్సిందేనని వాహనదారులు వాపోతున్నారు. మందస మండలం పీడి మందస పంచాయతీ సవర మధ్య గ్రామంలో సోంపేట ప్రొవిజన్ మరియు ఎక్సైసీఐకే బేబీ ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే పొయ్యిలను, 1000 లీటర్ల బెల్లపు ఊటలను, 20 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. మండలం బుడంబో గ్రామంలో 16 లీటర్ల నాటుసారాను సీజ్ చేసి 2 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.